జనరల్గా జనరల్గా ఏంటిది ప్రతిదీ మనము నపుంసకలింగంలో చెప్తామన్నమాట. అర్థమవుతుందా? ఉమ్, ఏదైనా ఉమ్, మూల రూపం ఏదైతే ఉంటుందో అది నపుంసకలింగంలో ఉంటది. సో ఇప్పుడు భవత్ అన్నాము. ఏమన్నాము? భవత్. ఇది మూల రూపం. ఇది మూల రూపంలో ఉన్నటువంటిది మరి నపుంసకలింగంలో ఏముంటుంది? అదే ఉంటది. యా రమా చెప్పు. ఘృతం అంటే ఏంటి? నెయ్యి. నెయ్యి. ఓకే. భవాన్ అనేది పుల్లింగం. భవతి అనేది ఏంటిది? స్త్రీలింగం. స్త్రీలింగం. భవత్ అనేది ఏంటిది? నపుంసకలింగం. నపుంసకలింగం. అర్థమైందా? సో మరి ఈ భవత్ శబ్దం నుంచే ఈ రెండు వచ్చినాయి. ఉమ్, అర్థమైందా? మూల శబ్దం ఏదైతే ఉందో దానికి సుప్రత్యయాలు తీసుకొచ్చి ఇక్కడ ఏమైంది? భవాన్ అయింది. భవాన్ భవతి. ఆ, ఇప్పుడు ఈ సుప్రత్యయమే తీ అయింది. స్త్రీలింగం అయితే తీ అయింది, పుల్లింగం అయితే వాన్ వచ్చింది. ఉమ్, అది ఉన్న శబ్దం ఏంటిది మరి? మూల శబ్దము భవత్. భవత్. సో అంటే మూల శబ్దాలు ఆల్మోస్ట్ అన్ని 99% ఎలా ఉంటాయి? నపుంసకలింగంలో ఉంటాయి. నపుంసకలింగంలో హా, ఉంటాయి. అది అది మార్చుకున్నప్పుడు కూడా వచ్చినటువంటిది నపుంసకలింగంలోనే ఉంటుందన్నమాట. ఓకేనా? ఉమ్, అది ఉమ్. ఓకే. సరే ఇప్పుడు మనకి సమిధాగ్ని మీద అయిపోయింది. ఈ మంత్రం వరకు మనం చెప్పుకున్నాము. దీని భాష్యం కూడా చెప్పేసుకున్నాము. భాష్యం అంటే ఏంటిది? దాని యొక్క అర్థం కదా. ఉమ్. సుసమిద్ధాయ ఇది ఎవరు చెప్తారు? నేను అంటుంటే ఎవరు చెప్తారు? ఉమ్? రిపీట్ లక్ష్మి. చేయమంటున్నావా? రిపీట్ చేయాలి నేను చెప్పిన తర్వాత. లక్ష్మి గారు మీరు చెప్తారా? లేరా? అమ్మ ఎవరినైనా చెప్పమనండి కొంచెం. ఒక్క నిమిషం. అవునా? సరే. ఆ, రమ చెప్తావా? చెప్తాను. ఓకే. ఓం ఓం సుసమిద్ధాయ శోచిషే. సుసమిద్ధాయ శోచిషే. ఇక్కడ షో ఎలా చెప్తాం? ఇది షో అన్నప్పుడు టంగ్ని ఫ్లాట్. చి శోచిషే. షే షే. ఉమ్, శోచిష్ శోచిషే. ఉత్తమం. తర్వాత 2 సార్లు చెప్పాలి. ఓం సుసమిద్ధాయ శోచిషే. ఇక్కడ ష శోచిషే. శోచిషే. ఉమ్. తర్వాత ఘృతం. ఇక్కడ ఘృతం ఏం రావాలి? ఇక్కడ తథ నా. ఘృతం తీవ్రన్. ఇక్కడ జూ జూ వచ్చింది అంటే ఏంటి? చ ఛ జ జ ఞ తీవ్రై. ఓకే. ఘృతం తీవ్రై జుహోతన. ఘృతం తీవ్రై. ఘృతం తీవ్రం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇక్కడ న ఘృతం. తర్వాత ఘృతం తీవ్రైన్య. ఇక్కడ యు అని రాస్తున్నాను, దాన్ని అనునాసికం లాగా పలుకు. అదేం లెటర్ ఇక్కడ ఉన్నది అంటే ఇది ఞ. ఓకే. సో ఇది కొట్టేసి ఇలా రాసుకోవద్దు. ఇది పలికే పద్ధతి, రాసే పద్ధతిలో అలాగే ఉండాలి. అర్థమవుతుందా? హా, చదవండి. ఘృతం తీవ్రై. ఘృతం తీవ్రై జుహోతన. ఘృతం తీవ్రై జుహోతన. మళ్ళీ 2 సార్లు చెప్పు. ఘృతం తీవ్రై జుహోతన. తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇది తర్వాత చెప్పేసి. అగ్నయే జాతవేదసే స్వాహా. అగ్నయే జాతవేదసే స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే. ఇదమగ్నయే జాతవేదసే. ఇదన్న మమ. ఇదన్న మమ. ఇదన్న మమ.
ఇక్కడ ఏం చెప్తాము? ఇదన్నా, నాకు నా ఒత్తులాగా చెప్పాలి. సో ఇప్పుడు చూడండి, ఏంటివి అక్షరాలు? యా, వా, రా, లా. తర్వాత ఏమున్నాయి? షా, షా, సా, తర్వాత హ. ఇవి ఉన్నాయి. ఇవేంటివి? ఇవన్నీ కూడా 8 అక్షరాలు, అవర్గీయ అక్షరాలు. అవునా? వర్గములో ఉన్నాయా ఇవి? లేవు. లేవు. ఈ వర్గములో లేని వాటికి ఏమి రావాలి అంటే ఏం చెప్తారు? ఇక్కడ పూర్వములో సున్నా ఉందనుకోండి. ఈ సున్నా అనేది ఎలా మారుతుంది? ఓకే, ఈ సున్నా అనేది ఎలా మారుతుంది అనే ఉమ్మ విషయాలు వస్తుందా? చెప్తున్నాను. ఆ? ఉమ్మ వస్తుందా? ఉమ్. అదే, అవి ఎలా మారుతుంది సున్నా. ఈ సున్నాని ఏం చదవాలి దీన్ని? ఈ సున్నా తర్వాత యా ఉంది. సో ఆ సున్నాని ఎలా చదవాలి అంటే ఏం చదవాలి ఇక్కడ? ఇక్కడ యకారానికి పూర్వం ఏం చెప్తున్నాం అక్కడ? యకారానికి పూర్వం ఉంటే ఇచు యశానాం చవర్గం వస్తుంది. సో చవర్గంలో ఏమొస్తుంది? ఇలా వస్తుంది అనమాట. ఓకే, దాన్ని ఎలా చదవాలి? అంటే యకారానికి పైన అనునాసికంని పెట్టుకొని అలా చదవండి. ఈ లెటర్ ఇలా చదవాలి. ఓకే, సో యా ఏమైంది? అది యాకు యావత్తులాగా అయిపోయి అనునాసికం కూడా వచ్చింది అక్కడ. ఓకే, తర్వాత ఈ వకారానికి పూర్వంలో ఏమైంది? నకారం వస్తుంది. ఏమొస్తుంది అక్కడ? నకారం, న. అలా చదవాలి. ఈ రకారానికి ఏమొస్తుంది అక్కడ? ఉమ్మ ఉమ్? ఉమ్మ మాకారం ఉమ్మ కదా. టూ టవర్గం రావాలి. టఠడట నా, నా. మేము ఇట్లా ఈ అన్నిటికీ వర్గీయ అక్షరాలు రాకపోతే అది ఉమ్మ అని చదువుతాం అన్నిటికీ. అది కరెక్ట్ కాదా? తప్పు తప్పు, అది చెప్పు. సో అది లా, లా ఉంది చూడండి. లా ఏమో వచ్చింది అక్కడ? ఏం చెప్పుకున్నాము? లా. రాకి వా- రాకి రాకి నానేనా? ఉత్తమం. ను- వాకి, రాకి, లాకి మూడింటికి కూడా నానే. ఓకే, తర్వాత షా. ఈ షాకి షానే చదవాలి. అంటే షాకి షావత్తులాగా. అర్థమవుతుందా? షాకి షావత్తులాగా చదవాలి. ఇక్కడ షా ఉంది, ఈ షాకి కూడా షావత్తు, సాకి సావత్తు. సో హాకి ఏం చదువుతాము? క్,ంగా,ంగా. ఏం చదవాలి?ంగా,ంగా. ఇక్కడంగా,ంగ్, అలా అనమాట. ఓకే,ంగ, ఇంగ, అలా చదవండి. అర్థమైందా? అర్థమైంది కానీ చాలా సాకి సా అంటే డబుల్ సా లాగా అనాలన్నమాట. ఉమ్. అయితే ఇది కొంచెం క్లియర్ గా రాస్తావా అక్క మధ్యలో అని ఎక్కడ ఈ అక్షరాలు అన్నిటికీ ఐ మీన్ సో ఇప్పుడు ఏం రాద్దాం? ఇక్కడ సున్నా అన్నమాట. ఏంటిది? ఈ సున్నా తర్వాత ఈ ఈ అక్షరాలు వస్తాయి. యా. ఇంకా మనకి ఇక్కడ రాయడానికి ఏం లేదు. ఇది ఏంటి? చిన్న లెటర్స్ రాయాలి. యా. ఇది కనిపిస్తుందా? రెడ్ కనిపిస్తుందా? ఎల్లోనే కనిపిస్తుంది. ఎల్లనే బాగుంది. అదే. ఓ ఓకే. అది ఇంకా బాగుంది. అవునా? ఎల్లో మీద రెడ్ రాస్తే ఇంకా బాగుంది. ఓకే. సున్నా తర్వాత ఈ అక్షరాలు వచ్చినప్పుడు ఉమ్. ఇవి ఎలాగ సౌండ్ అవుతాయి అని చదవాలా? అది న్య, అది అది ఒకటి తేడా ఉంది. వా రా లాకి నకారం కదా. ఉమ్. షా. షాకి షా డబుల్ షా సా. అది ఇక్కడ పట్టట్లేదు, ఇక్కడ రాయాలి. హ. ఓకే, సో ఈ సున్నా తర్వాత ఇవి ఉంటాయి. ఏవి? ఇక్కడ చెప్పుకున్నటువంటి లెటర్స్. ఈ కవర్గం ఉంటే మనకి అందులో గా అనేది డైరెక్ట్ అర్థమైపోతుంది, చివరిది తీసుకోవాలని కదా. సో ఇక్కడ మాత్రం ఎలా చేసుకుంటాము? దాన్ని ఉచ్చారణ స్థానాలు ఏంటివి అవి మనకి శిక్షాశాస్త్రంలో కనిపిస్తుంది. సో దాంట్లో ఏం చెప్తారు అంటే వీటికి ఈక్వలెంట్ ఏముంది, సవర్ణం ఏముంది. ఓకే, ఆ సవర్ణ స్థానాలు ఏమున్నాయి అని చెప్తారనమాట. ఆ స్థానములో మనకి పంచమ వర్ణం తీసుకోవాలి. ఓకే, ఈ యకారం అనేది చవర్గానికి ఏమన్నారు? సవర్ణం అన్నారు. ఓకే,
సో చవర్గానికి సమానమైతే మరి అది అంత ఏముంది అందులో గకారం ఉంది. చ ఛ జ జ ఞ ఞ ఉంది. ఞ ఓకే. ఉమ్, ఈ ఞని ఎలా చదవాలి మరి అంటే ఉమ్, య అనేది ఉందా, ఈ యకి అనునాసికం పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? ఞ ఞ తర్వాత యా ఞ అని చదవాలి. సున్న తర్వాత అంటే యా వచ్చినప్పుడు ఉమ్, ఇక్కడ ఉందా ఆ మంత్రంలో? అది లేదు కదా. వస్తాయి, చాలా వస్తాయి. ఉమ్. ఉమ్, తర్వాత అనునాసికం అంటే ఏంటి జీ? అనునాసికం అంటే అనునాసిక అక్షరాలు కదా, పంచమ వర్ణాలు ఉన్నాయా, పంచమ వర్ణాలన్నీ కూడా అనునాసికాలు. ఏవవి? ఆ, ంగా, యా మా, రా లా ఞా, ఇవన్నీ. ఞ, తర్వాత ఇని నా, అణ, అణ తర్వాత మా. అను. ఇవి అనునాసికాలు. ఉమ్, ఉమ్, ముక్కుతో పలికేటువంటివి ఆ, అనునాసికం. అను అంటే ఏంటిది? అనుసరిస్తుంది దేనిని? నాసిక నాసికాన్ని. హా. నాసికం. ఎవరు అనుసరిస్తున్నారు? ఈ నోరు అనేది. సౌండ్స్. హా. ఈ నోరు ద్వారా వచ్చేటువంటి ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దము ముక్కుని కూడా అనుసరిస్తుంది, ఫాలో అవుతుంది అనమాట. అనునా అంటే నోటితో ముక్కుతో పలికేటువంటి లెటర్స్ ఇవి. వీటన్నిటికీ నకారం హల్లంతి రాస్తే అప్పుడు అవన్నీ ముక్కుతోనే వస్తది సౌండ్. అంతే. అట్లా. ఞ, 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 న్, మ్, ఉమ్. అలా. సో వీటిలో మరి ఇక్కడ అచ్చులు ఉండవు, అర్థమవుతుందా? జనరల్గా మనకి అది అచ్చు వచ్చినప్పుడు నా, అప్పుడు మళ్ళా నోరు కూడా వచ్చింది అక్కడ, అవునా? ఉమ్. అదనమాట. అంటే అందుకనే ఏమన్నాము, ముక్కు తర్వాత నోరు, నోటితో వచ్చేటువంటిది. నోటితో ఏమొచ్చింది? అకారం వచ్చింది. అందులో అన్నిట్లో కూడా అకారం అనేది నోటితో వచ్చింది, కంఠము నుంచి వచ్చింది అది. ఓకే. ఇది ఞ, ఞ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది మ్, మ్, ముక్కుతో వచ్చింది. ముక్కుతో వస్తుంది. మ్. అంటే ఇక్కడ నోటి నుంచి కూడా సౌండ్ వస్తుంది, ముక్కు నుంచి కూడా వస్తుంది అనమాట, రెండు. రెండు కలిపి వస్తాయి. అలా. ఓకేనా? ఆ, ఆ, జీ. సో ఇప్పుడు మళ్ళీ రాయమంటే అది కొంచెం కష్టమవుతుంది, కాకపోతే మనకు అది నేను రాసి పంపిస్తానులే. ఆ, ఒక ఇది నోట్ వైట్ పేపర్లో రాసి పంపిస్తాను, ఇక్కడ ఇవి ఇలాంటి వాటిలోనే షేర్ చేసినప్పుడు. సరే వినండి ఇక్కడ. ఆ, చదవండి. ఇదన్న మమ ఎందుకైంది ఇక్కడ? నా ఉంది. నా అనేది ఏంటిది? వర్గీయ అక్షరం అది. తథ నా, అవునా? అంటే ఏంటి? ఈ సున్నా అనేది ఏం కావాలి మళ్ళీ? నా అయిపోవాలి. పొల్లు నా. ఏంటి? పొల్లు నా కావాలి. అంటే అప్పుడు ఏమైంది? ఇదన్న మమ. ఓకే. మరి ఇలా రాస్తే తప్పు అయిపోతుంది, కాబట్టి అలా రాయొద్దు. రాయకుండా ఏం చేయాలి? ఇలాగే రాయాలి. కానీ చదివేప్పుడు అలా ఉండాలి. అర్థమవుతుందా? అంటే మనకేమర్థమైంది ఇక్కడ? చూసిందంతా ఒకేలాగా అలాగే ఉండదు, చూసిందంతా సత్యము కాదు. ఈ ప్రకృతి మనకు కనిపించేదంతా కూడా సత్యం కాదు, అది నాశనం అయిపోతుంది. సత్యం అంటే ఏంటిది? అది ఎల్లప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉండదు. ఈ సృష్టి ఉంటుందా? ఉండదు జీ. ఉండదు. సో ఇది ధ్వంసం అయిపోతుంది మొత్తం, మళ్ళీ బీజ పదార్థంలోకి వెళ్ళిపోతుంది. సత్వరజస్తమో గుణాలు అవి ఏవైతే ఉన్నాయో అందులోకి వెళ్ళిపోతుంది అది. అర్థమవుతుందా? సత్వరజస్తమాలు అనేవి వాటితోని ఈ సృష్టి అనేది ఆవిర్భవించింది. సో కాబట్టి ఈ మూల రూపం ఏదైతే ఉందో ఆ మూల రూపానికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? ఇది మనకు కనిపించేదంతా ఇదంతా సత్యము కాదు, అవునా? ఆ, అదే ఇక్కడ కూడా జరుగుతుంది. మనకి ఇది ఒక్కటి అర్థమైతే ఆ ఒక్కదాని నుంచే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది, ఇక్కడ రాసింది ఒకటి ఉంది, చదివేది ఒకటి ఉంది. అయితే మరి రాయడంని అదే చదివేదే రాసేయచ్చు కదా, అక్కడ తప్పు అయిపోతుంది. అర్థమైందా? అది కొన్ని రూల్స్తోని, గ్రామర్ రూల్స్తోని అది తప్పు అయిపోతుంది. ఓకే. ఆ తప్పు రావద్దు. మరి ఇక్కడ చదివే విధానము తెలియదు, మరి అదెలా అంటే అందుకే మరి గురువుల దగ్గరికి ఆశ్రయం అంటాం కదా. సో కొంచెం మనకి బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు గురువు అంటే ప్రతిసారి గురువు ఎక్కడ ఉంటారు? మనకు కనిపిస్తారా? ఉంటారా? దొరుకుతారా? అన్నీ ఉండదు, సాధ్యం కాదు అది. అందుకే మనం ఏం చేయాలి? మనము ప్రయత్నపూర్వకంగా అష్టాంగ యోగాలు చేయాలి, అంటే ధ్యానము చేసుకోవాలి. ఈ ధ్యానము ద్వారా ప్రతి ఒక్కరూ సాధించవచ్చు.
తెలియని విషయాలను ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అర్థమైందా? ఈ ఋషులు వీళ్ళంతా ఉన్నారే, ఫస్ట్లో మనకి జన్మ వచ్చింది, అప్పుడు మనకి ఏం తెలుసండి? ఏమీ తెలియదు. తెలుసా తెలీదా? తెలియదు. తెలియదు, ఏం తెలియదు. మరి భగవంతుడు మనల్ని ఎలా పుట్టించాడు? మరి తెలియకుండానే పుట్టిస్తే మరి ఎలా కదా? యువకుడిలాగా పుట్టించిండు. యువకుడిలాగా పుట్టించినప్పుడు ఏమైంది? మంచిగా మాట్లాడగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు, విషయాన్ని గ్రహించగలుగుతాడు కదా? అవునా? అవును జీ. యువకుడిలాగా పుట్టినప్పుడు తనకి తానే అన్ని చేసుకోగలుగుతాడు. మరి ఎలా చేసుకోగలుగుతాడు? ఎవరూ లేరు కదా చూసి చేసుకోవడానికి. అందరూ ఒకేసారి వచ్చిండ్రు. అవునా? అందరూ యువకుల్లాగానే ఉన్నారు కదా? సో మరి అప్పుడే ఎలా తెలుస్తుంది? తెలియదు. అప్పుడు ఏం చేశాడు మరి? అంత భగవంతుడు వాళ్ళ లోపల పెట్టేసిండు, మొత్తం జ్ఞానాన్ని అంతా పెట్టేసిండు. ఓకే, బుద్ధినిచ్చాడు. బుద్ధినిచ్చాడు. సో ఇంకా అప్పుడు నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళు అని అన్నాడు. ఓకే, సో అట్లాగా అందుకే మేధాశక్తిని ఉపయోగించాలి మనం. ఆ మేధాశక్తిని ఉపయోగించాలంటే ఏం చెప్పారు? ధ్యానం, ఇవన్నీ. మరి పుస్తకాలు ఏం లేవు కదా అప్పుడు. మరి ఏంటిది అంటే ఆల్రెడీ నీకు ఎగ్జిస్టింగ్ లోపల ఉన్నాయి. అప్పుడు నీకు పిల్లలు పుట్టారనుకోండి, పుట్టినప్పుడు ఏమవుతుంది? అది వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? ఏం తెలియదు. కానీ నవ్వుతారు, ఏడుస్తారు, ఎన్నో ఒక సెకండ్లోనే ఎన్నో ఫేస్ ఫీలింగ్స్ చేంజ్ అవుతుంటాయి. అవునా? మీరు గమనించండి, గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఒకవేళ అవకాశం కనుక వస్తే ఖచ్చితంగా చేయండి, అది వదులుకోకండి. ఓకే, చాలా విషయాలు మనకి తెలుస్తాయి అన్నమాట. అది ఎందుకు అవుతుంది? అసలు లోకానికి వచ్చిందే అప్పుడు. మరి నవ్వు అంటే ఏంటి? ఏడుపు అంటే ఏంటి? ఇంతగా వింతగా ఇంత మార్పులు ఎట్లా జరుగుతున్నాయి? ఎట్లా సంభవం? అంటే పూర్వజన్మ, అంతే. ఆల్రెడీ చూసి ఉంటేనే కదా. అర్థమైందా? ఆల్రెడీ చూసి ఉన్నదే మనకి స్మృతిలోకి వచ్చి మనం నవ్వుకుంటాం. అవునా? ఏది సందర్భం ఉండదు, ఏముండదు. మనమే ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటాము. ఎందుకు నవ్వుతున్నాము? మనకి ఏదో అది గుర్తొచ్చింది విషయం. పూర్వజన్మ వాసన. పూర్వజన్మ ఏంటిది? ఇప్పుడు నిన్న మొన్న అయిన విషయాలే మనకి గుర్తొచ్చి నవ్వుకుంటామా లేదా? ఒక్కోసారి ఏడుస్తాము. ఎవ్వరుండరు అక్కడ, మనమే ఉంటాం, కానీ ఏడుస్తాము. ఎందుకు ఏడుస్తున్నాము? ముందు ఏదో జరిగింది అక్కడ, ముందు ఏదో జరిగింది, అందుకే నవ్వుతున్నాము. తర్వాత మనలో మనం మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరు లేరు కదా ఇక్కడ. అంటే ముందు విషయాలు గుర్తొస్తున్నాయి. అవునా కదా? అవును జీ. అదన్నమాట. సో అంటే ఏంటి? ముందు జరిగినది, అది జరిగింది ఉంది కాబట్టి ఇలా మనకి ఫేస్ ఫీలింగ్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కదా? సో అలా అన్నమాట. అంటే ముందు ఉన్నది కాబట్టి, అంటే దానికి అర్థమైంది మనకి ఈ జన్మకి పూర్వం ఇంకేదో ఉండింది. అవునా? ఇప్పుడు ఈ రోజు నిన్నటిది మొన్నటిది తెలుసుకుంటే కూడా మనకు అర్థమైనప్పుడు ముందు జన్మలో కూడా ఇక్కడ ఇలా ఏదో ఉండింది అనే విషయం తెలుస్తుంది. సో అదనమాట. ఓకే, అందుకని అలా ఉంటుంది. సరే, సో ఇప్పుడు చూడండి, చెప్పండి, ఇది ఎవరన్నా ఇంకెవరన్నా చెప్తారా? నేను నేను చెప్తాను. చెప్తాను జీ. చెప్పండి, చెప్పండి. ఎవరు? ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు. అది పార్వతి గారు, మీరు చెప్పండి ఫస్ట్. ఇద్దరు ఒకేసారి అన్నారు. Yeah. ఓం సుసమిద్ధాయ శోచిషే. అక్కడ ఆపచ్చా? ఇది మొత్తం వరకే ఆగండి. ఒక ఆపాలి. అంటే ఓ మనకి అదేలే, కొంచెం బ్రీత్ తీసుకోవాలి. అవును. ఓం సుసమిద్ధాయ శోషితే సారీ, మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతంతి జుహోతన అగ్నయే జాతవేదసే స్వాహా ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమమ. ఇదన్ నకారం కదా, ఇదన్ నమమ. ఇంకా ఇంకెవరు చెప్తారు ఇప్పుడు? లక్ష్మి గారు మీరు జీ. చెప్పండి. ఇక్కడ కవిత ఒక్క నిమిషం, ఇక్కడ తీవ్రం అక్కడ దగ్గర వ్రా పలకలేదు పార్వతి గారు.
పలికారు తీయై అన్నారు, తీవ్రై అనాలి కదా. అవును, తీవ్రై అనాలి. ఈ ఓ రా తీవ్రై. రకారం దా అక్కడ. ఓకే, నేను చీకట్లో కూర్చున్నా. ఓకే, ఇయ్య. ఇదేంటి ఇయ్య అనమాట. ఇయ్య అనేది ఏంటిది ఈ పంచమ వర్ణం ఇయ్య. సో దాన్ని ఎలా పలకాలి? తీవ్రై. ఉమ్. ఓకే, లక్ష్మి గారు. జీ ఒకసారి చెప్తారా జీ? ఉమ్. ఓం ఓం సుసమిద్ధాయ శోచిషే సుసమిద్ధాయ శోచిషే ఉమ్, షో. శోచిషే ఉమ్. ఘృతం ఘృతం అంటారమ్మా, ఘృతన్ అనాలి. ఏమనాలి ఇక్కడ? ఘృతన్ ఉమ్. ఘృతం తీవ్రై జుహోతనా. ఘృతన్ తీవ్రై జుహోతన ఉమ్. మళ్ళీ చెప్పండి ఇది. ఘృతం తీవ్రై జుహోతనా. ఘృతం తీవ్రై జుహోతన ఘృతన్. ఘృతన్ ఉమ్. ఘృతన్ తీవ్రై జుహోతన ఉమ్. అగ్నయే జాతవేదసే స్వాహా. అగ్నయే జాతవేదసే స్వాహా ఉమ్. ఇదమగ్నయే జాత